నమస్తే వెల్కమ్ టు ఎలైట్ మీడియా తెలంగాణ రాష్ట్రంలో గ్రామ సభల పేరుతో ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ పథకాలు కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు వాటన్నిటి కూడా లబ్ధిదారులకు అందించాలని ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఈ నెల 21న ప్రారంభమైన ఈ గ్రామ సభలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రజా సమస్యలు పరిష్కారం చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కావచ్చు. ఒకవైపు ఈ సభలు ఇప్పుడు రసాబసాగా మారాయి. మరొక వైపు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు అధికార పక్షాన్ని తీవ్ర స్థాయిలో ఎండగడుతూ వస్తున్నారు. వారు లబ్ధిదారుల ఎంపిక విషయంలో పూర్తి స్థాయిలో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి ఆరోపణలు మరి తెర మీదకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఏ విధంగా మరి దురుసుగా వ్యవహరించారో తన వైఖరి ఏంటో ఒకసారి చూస్తాం. తను వాడిన పదాలు కావచ్చు, తాను వ్యవహరించిన తీరు కూడా చర్చాంశంగా మారింది. గతంలో ఏదైతే నేరుగా సీఎంను టార్గెట్ చేసి ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి తెరలేపాయి. అయితే తాజాగా మరి తన సొంత నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో తనను అక్కడి నుంచి నేను బహిష్కరిస్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అంటూనే ఇక్కడ స్థానిక కాంగ్రెస్ నాయకులు కావచ్చు లేదంటే మిగతా వారి మీద ఆయన ఏ విధంగా నోరు పారేసుకున్నాడో ఒకసారి మనం ఆ వీడియో చూద్దాం. ఇది కౌశిక్ రెడ్డి మరి ఇక్కడ గ్రామసభ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ తర్వాత తను బయటించేది అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో తను చేసిన వీరంగం ఒకసారి చూద్దాం ఆయన భాష ఏం మాట్లాడారో చూద్దాము. సాధారణంగా ఒక ఎమ్మెల్యే ఉండి పార్లమెంటు భాషను వినియోగించుకోవాల్సి ఉంది, కానీ తను ఈ గ్రామ సభలో వాడిన మాటలు మరొకసారి విందాం. తను మాట్లాడిన మాటలు చూస్తే చాలా బాధాకరంగా, ఎందుకంటే ఎటువంటి భాష తను వాడాడో ఒకసారి మనం చూస్తే అర్థమవుతుంది. ఇది తను వాడిన వాడుక భాష చూసినట్టయితే నిజానికి ఒక ఎమ్మెల్యే గెలిచిపోయినాడు, ఈడ ఉన్నాడు, నా ప్రోత్సాహం మీద ఆగినాడు, ఆడవేలు వెళ్ళి పెట్టుడు ఎక్కడ కొంచెం మంది ఉన్నారు మీకు. ఇది ఆయన గ్రామ సభలో వాడిన ఆయన భాషను చూసినట్లయితే చాలామంది వ్యతిరేకించడం జరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన నాయకులందరూ కూడా ఈరోజు పార్టీ మారారు. పార్టీ మారిన తర్వాత వారు తీసుకున్న నిర్ణయాలను ఆయన తప్పుపట్టాడు. అయితే గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి బీజేపీ పార్టీకి ఏ విధంగా తొత్తుగా మారారు, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుండి టికెట్ ఏ విధంగా వస్తుందో చెప్పి ఆయన వివరించిన ఆ మాటలు మర్చిపోయినట్లు ఉంది. కానీ తాను ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పటికైనా నేను కాంగ్రెస్ అంటే నరనరాన తనలో ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగి రాజకీయంగా ఎదిగి ఆ తర్వాత బీఆర్ఎస్కు బీజేపీకి పరోక్షంగా సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీకి తీవ్రంగా నష్టం చేకూర్చిన నేత అంటే మనము మరి పాడి కౌశిక్ను మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను తీసుకున్న నిర్ణయాలు కావచ్చు లేదంటే తను చేసిన రాజకీయం ఏ విధంగా ఉందో మనం చూడవచ్చు. అదే ఇదే విధానంను స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు పూర్తి స్థాయిలో తప్పుపట్టి తనపైన దాడులు చేశారు. ఒకవైపు టమాటాలు, ఈరోజు టమాటో మరి ₹2 కిలో అయినా చాలా తక్కువ ఉంది కాబట్టి చౌకగా దొరికింది అనుకుంటా. అందులో భాగంగానే టమాటాలతో దాడులు చేసి తను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంటే ముఖ్యంగా మనం గమనించవచ్చు ప్రజలు ఎంత తెలివిగలవారో మనం అర్థం చేసుకోవచ్చింది. కేవలం రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం పార్టీలు మారినంత మాత్రాన ప్రజలు చూస్తూ ఊరుకునే పరిస్థితి అయితే లేదు. కానీ తగిన సమయం వచ్చినప్పుడు ఒకవైపు ఓటుతో వారికి గుణపాఠం చెప్పడమే కాదు, గ్రామ సభలకు వచ్చిన ప్రతి నాయకుడిని మేము నిలదీస్తాం, ప్రతి నాయకుడిని ప్రశ్నిస్తాము అని చెప్పి స్పష్టంగా ఈ సంఘటనతో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు. ముఖ్యంగా పాడి కౌశిక్ రెడ్డి ఈ మధ్య
వార్తల్లో ఉంటుంది, నిత్యం వార్తల్లో ఉంటుంది. గతంలో మనము బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేగా ఉన్న ఇప్పుడు మాజీ మంత్రి తాజా ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎప్పటికప్పుడు తన మాటలతో ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నం చేశారు. ఆయనను బీటీ చేసేందుకు తను కూడా ఒక కొత్త ఎత్తుగడతో ఇక్కడ ఇటువంటి రాజకీయాలు చేస్తున్నాడా అని చెప్పేసి ఒక ప్రశ్న అయితే ప్రజల్లో వస్తుంది. నిజానికి ప్రజలు అన్నీ గమనించేవారు. ప్రజలు ఖచ్చితంగా తగిన సమయంలో బుద్ధి చెప్పేందుకైతే ఎప్పుడు వెనకాడబోరు అని చెప్పేసి మరొకసారి మనకు తెలుస్తుంది. ఈ సంఘటన చూసిన తర్వాత మరి కోడిగుడ్లు కావచ్చు, లేదంటే టమాటాలతో ఆయనపైన దాడి చేశారు. ఆ తర్వాత తన ఆ ప్రాంతం నుండి వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకున్న నిర్ణయాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారు. లబ్ధిదారులను ఎన్నిక చేయడంలో ఇక్కడ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఆయన మరి పరోక్షంగా కావచ్చు, ప్రత్యక్షంగా అక్కడున్న కార్యకర్తల మీద, కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత ఆయన నోటి దురుసుకు అదుపు లేకుండా పోయింది. ఒకవైపు ఆయన మాట్లాడే తీరును చూస్తే మరి అందరూ కూడా మరి చెవులు మూసుకునే పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇలాంటి నేతకు ప్రజలు భవిష్యత్తులో మళ్ళీ పట్టం కడతారా, లేదంటే ఓటుతో బుద్ధి చెప్తారన్నది కూడా తెలియనుంది. చూడొచ్చు ఇక్కడ మరి పాడి కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడిందో ఒకసారి మళ్ళీ విందాం. ఆయన మాటలు అసలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇలా నిరసిస్తూ నేను వాకౌట్ చేసేస్తున్నాము. ఇక్కడ సభ నుంచి వెళ్ళిపోతాం. మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇది పూర్తి మోసం, పూర్తి అబద్ధం. ఒక్క ఇల్లు కూడా విలీడ ఈ నియోజకవర్గం ఈ కమలాపూర్ గ్రామంలో 1440 పేర్లు ఇప్పుడు చదువుతారు. దాంట్లో వచ్చే ఇండ్లు ఎంత అంటే 20 ఇండ్లు మాత్రమే. కేవలం సర్పంచ్ ఎలక్షన్ల కోసం మోసం చేస్తా ఉన్నారు. ఆన్లైన్ ఇచ్చిన దరఖాస్తులు మొత్తం ఆన్లైన్ చేయలేదు. ఇలా దాంతో పాటు ఇలా భూమి లేని వాళ్ళకి 12,000 రూపాయలు ఇవ్వలేదు. కాబట్టి దీన్ని నిరసిస్తూ మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. ఈ బ్రోకర్ గాళ్ళకి రోజు ఒక పార్టీ మారే బ్రోకర్ గాళ్ళతో పైపడతో ఎవరు లేరు. పాట తీసుకుని రేపు ఏం పైపడి కూడా ఎవరు లేరు. గుర్తుపెట్టుకొని టైం వచ్చారు. నేను కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఉండే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ వచ్చి ఉన్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు కౌశిక్ రెడ్డి అన్న గారు మాట్లాడిన విషయము, కౌశిక్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ మొత్తం తెలుసు. రేవంత్ రెడ్డి గారి విషయం కూడా తెలుసు. ఆయన ఎంత మాట అంటే మాటనే, మా మాట అంటే మడవ తిప్పని మనిషి. అలాంటి వ్యక్తి దగ్గర పనిచేసినారా కౌశిక్ రెడ్డి అన్న గారు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని తెలియజేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు, ఒక నాయకురాలేమో కౌశిక్ రెడ్డి మాట్లాడింది మరి ఏ విధంగా ఉంది, దాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పేసి ఈ మహిళ అయితే చెప్తున్నారు. నిజానికి ఇక్కడ జరిగిన పరిస్థితులు చూసినట్లయితే తను వాకౌట్ చేస్తున్నాను చెప్పారు. ఎందుకు అంటే అక్కడ సుమారు ఆన్లైన్లో ఎన్ని దరఖాస్తులు తీసుకున్నారో వాటన్నిటి కూడా ఆన్లైన్ చేయలేదు. కేవలం 21 మందికి మాత్రమే ఇక్కడ లబ్ధిదారులు ఉన్నారు. వారికి మాత్రమే మేము ఇండ్లు ఇస్తున్నాము, లేదంటే పట్టాలు ఇస్తున్నాము, లేదంటే డబుల్ బెడ్రూమ్ కట్టించేందుకు అవకాశం ఉంది అని చెప్పేసి ఆయన చెప్పిన వెంటనే తను సమర్థిస్తూ వచ్చింది. ఒకవైపు తను ఉండమని చెప్పేసి బతిమాలినా కూడా తను ఎమ్మెల్యే ఉండకుండానే తను అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇలాంటి పరిస్థితులు చూసిన తర్వాత ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిన విషయాన్ని మరి అక్కడ గుర్తు చేయడం జరిగింది. ప్రజలు కూడా గుర్తు చేశారు. పార్టీలు మారితే నేను ఖచ్చితంగా ఊరుకోను అని చెప్పేసి ప్రజలు తిరగబడే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే తన పైన మరి టమాటాలతో దాడులు చేసి అక్కడి నుంచి పంపేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ సంఘటన ద్వారా అయినా రాజకీయ నాయకులు, తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకులు ఒకవేళ కనుక పార్టీలు మారాలన్నా, లేదంటే ప్రజల చేత ఎన్నుకున్న తర్వాత ఆ ప్రజలకు గాలికి వదిలేసి మరో పార్టీలో చేరితే ఖచ్చితంగా వాళ్ళు ఎటువంటి వాళ్ళు దాడులు చేసేందుకైనా వెనకాడబోరు అని చెప్పేసి స్పష్టంగా తెలుస్తోంది.